హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే ఆంధ్ర స్పెషల్ ఉలవచారు చేశాను. అదే మీతో షేర్ చేస్తున్నా. ముందుగా చింతపండు నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ రసంలో మనకు తగినంత ఉలవపిండి అయితే వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చారులో కూడా అలా ఉండబోతాయి. సో ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక తపెల తీసుకొని ఆయిల్, ఎండుమిర్చి, జీరా, కరివేపాకు ఇంకా కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కచ్చాపచ్చగా ఏగితే చాలు. అన్నంలో కలుపుకునేటప్పుడు కొద్దిగా నోటికి తగులుతుంటే బాగుంటుంది. అండ్ ఒక 5-6 వెల్లుల్లి గడ్డలు కూడా వేసుకోండి. నేనైతే వేయడం మర్చిపోయాను. నెక్స్ట్ ఒక టమాటా కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచి మగ్గినాక ఎంత క్వాంటిటీలో అయితే చారు కావాలనుకుంటున్నారో అంత వాటర్ కొద్దిగా తగ్గించుకొని అయితే వేసుకోవాలి. వాటర్ వేసాక అందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలి. వాటర్ పూర్తిగా కెళ్ళాక అయితే ముందుగా కలిపెట్టుకుని మిశ్రమాన్ని అందులో వేసి కలిపేయటమే. అండ్ లాస్ట్ లో కొద్దిగా కారం అండ్ మసాలా వేసుకుంటే రెడీ అయిపోతుంది సింపుల్ గా, టేస్టీగా. ఈ ఉలవచారు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇంకా కీళ్ళ నొప్పులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని కూడా బాగా మెరుగుపరుస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.